హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈరోజు షార్ట్ ఒకటి రిలీజ్ చేశాను అనమాట అండి. ఎంతమంది చూసారో ఫ్రెండ్స్, ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ గురించి ఎలా ఉందనేది, పాసిబుల్ అవుట్కమ్ ఎలా ఉండొచ్చు అనేది మనం ముందే ఒక వారం రోజుల ముందే మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ మీరు చూస్తే కనుక ఇట్ వాజ్ హయ్యర్లో. సో తర్వాత 30th ఏప్రిల్ అంటే ఈ మంత్ స్టార్ట్ అయిన తర్వాత స్ట్రక్చర్ మారిపోయింది, రైట్. అంటే ఏప్రిల్ తర్వాత మే సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత, సో మీరు చూడొచ్చు అనమాట అండి, మే మంత్ తర్వాత స్ట్రక్చర్ ఇలాగా ప్రైస్ అనేది ఇఫ్ ఇట్ కీప్ ఆన్ మేకింగ్ లోయర్ హైలో ప్రైస్ ఇక్కడ దాకా రావచ్చు అని జస్ట్ ఒక నేను లైన్ డ్రా చేయడం జరిగిందనమాట అండి. సో నేను కానీ ఒక గీత కానీ గీస్తే అన్నట్టుగా అనుకోకుండా ఈసారికి అలా జరిగిందనమాట. సో ఎగ్జాక్ట్గా సో ఇంచుమించు అదే లెవెల్. జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దిస్ అనమాట అండి. సో దట్ ఎందుకంటే కన్ఫ్యూజన్ అంటే మనకి క్లమ్జీగా అయిపోద్ది కదా. సో ఓకే, సో ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్కెట్ వీ హ్యావ్ టు అనలైజ్ అనమాట అండి. మార్కెట్ స్ట్రక్చర్ కీప్ ఆన్ చేంజింగ్ అనమాట అండి. సో అప్పుడు దాకా బుల్లిష్గా ఉన్నది ఒక్క రోజులో సెంటిమెంట్ బేరిష్ అయిపోతుంది, బేరిష్గా ఉన్నది ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా మారిపోతూ ఉంటుంది కదా. సో అందువల్ల యాజ్ ఆఫ్ నవ్ అయితే స్ట్రక్చర్ లోయర్లో వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది క్లియర్గా మనకి విజిబుల్గా కనిపిస్తుంది కదండి. సో 15 minute టైం ఫ్రేమ్లో ఈరోజు ఇంట్రాడేలో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఏదైతే స్లైట్ గ్యాప్ అప్ వచ్చిందో అది ఇమీడియట్గా గాట్ సోల్డ్ ఇంటూ అనమాట అండి. స్లైట్ గ్యాప్ అప్ తర్వాత ఇమీడియట్గా అది కంప్లీట్ సెల్లింగ్ ప్రెజర్ కింద మారిపోవడం జరిగింది. అట్ ఎనీ పాయింట్ రికవరీ రాలేదనమాట అండి. అయితే సో ఈ ఫాల్ ఏదైతే ఉందో అది హెల్ప్ చేయడం జరిగింది నాకు. సో నేను ఏదైతే లాసెస్ వచ్చాయో ఆ లాసెస్ ఈరోజు కొంచెం రికవర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అండ్ ప్రీవియస్గా నేను చెప్పడం జరిగింది 22400 అని చెప్పాను కదండి, ఆ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది, రైట్. అదొక సపోర్ట్ కింద యాక్ట్ చేసి పాసిబిలిటీ ఉందని చెప్పి నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఆ లెవెల్ అనేది బ్రేక్ అయిపోయింది, మీరు చూడొచ్చు అనమాట అండి. సో నెక్స్ట్ సపోర్ట్ వేర్ కెన్ ఇట్ ఫైండ్ సపోర్ట్ అనమాట అండి. సపోర్ట్ ఎక్కడ ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూస్తే కనుక ఏదైతే ఒక ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ మైట్ బి యాక్టింగ్ యాజ్ సమ్ సపోర్ట్ లెవెల్ అనమాట అండి. ఓకే, సో అది వెరీ క్లోజ్ అనమాట అండి. 22,300 దగ్గర ఉంది, 22,200 150 ఆ లెవెల్స్ దగ్గర ఈ ట్రెండ్ లైన్ ఉందన్నమాట అండి. ఒకవేళ అది బ్రీచ్ అయ్యి ఫర్దర్, రైట్, సో మేజర్ సపోర్ట్ వచ్చి 21,700 అనమాట అండి. సో అది కనుక బ్రేక్ అయితే ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ లాగా మనకి రౌండింగ్ టాప్ ఫార్మేషన్ కూడా అవుతుంది అనమాట అండి. అది బ్రేక్ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ బేరిష్ సినారియో అనమాట. బేరిష్ సినారియోకి వెళ్ళినప్పుడు అది అవి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, రైట్. బట్ యాజ్ ఆఫ్ నో అయితే సైడ్ వేస్గా ఉంది. ఏదైతే మనం 15 minute ఛానల్ ఉందో అది కూడా బ్రేక్ అయిపోయింది. సో అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ అనుకున్నాం కదా, సో ఆ ఛానల్ కూడా సో బ్రేక్ అయిపోవడం జరిగింది. కంప్లీట్ మార్కెట్ స్ట్రక్చర్ వచ్చి ప్రస్తుతానికైతే బేరిష్గా ఉంది, బేర్స్ గ్రిప్లో ఉన్నట్టుగా క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు లుక్ ఎట్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. సో అయితే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. సో ఎందుకంటే నిఫ్టీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా వీక్గా కనిపించింది నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. సో ఒక ఏదైతే క్యాండిల్ ప్రీవియస్గా వచ్చిందో ఆ క్యాండిల్ యాక్చువల్గా మంచి వండర్ఫుల్ బయింగ్ వచ్చింది, న్యూ లైఫ్ టైమ్ హై వెళ్ళిపోతుంది బ్యాంక్ నిఫ్టీ అన్నట్టుగా. సో ఏదైతే అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ ఉందో అది కూడా స్లైట్ బ్రేక్అవుట్ అయింది. బట్ కానీ ఇమీడియట్గా సో మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ లాగా వచ్చింది ఫార్మేషన్ అని చెప్పి మనం అనుకున్నాం కదా. బట్ ఈ క్యాండిల్ యొక్క మొత్తం ప్రైస్ యాక్షన్ కంప్లీట్గా రివర్స్ అవ్వడానికి 5 రోజులు పట్టిందనమాట. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 4-5 days అనమాట. ఓకే, సో బట్ ఓవరాల్గా లుక్ ఎట్ దిస్ వాల్యూమ్ అనమాట అండి. క్రేజీ వాల్యూమ్ సెల్లింగ్ సైడ్ వస్తుందన్నమాట అండి. కంప్లీట్ మారుబోజు క్యాండిల్, ఇట్స్ ఎ ఫుల్ బాడీ రెడ్ క్యాండిల్ అనమాట అండి. సో జనరల్గా కొంచెం ఏదైనా పాజ్ వచ్చినా సో మళ్ళీ కంటిన్యూషన్ ఏదైతే ఫోర్స్ ఉందో ఆ డైరెక్షన్లో వెళ్ళి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, రైట్. సో గ్యారంటీ అంటే గ్యారంటీ స్కీమ్స్ ఏవి ఉండవు అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా సో మనం ప్రిడిక్ట్ చేస్తాం, మనం రైట్ అయితే వెల్ అండ్ గుడ్, మనం రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట అండి. 100% ప్రతిసారి మనం రైట్ అవ్వాలని ఏమీ లేదు. ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సెవరల్ ఫ్యాక్టర్స్ అనమాట. మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఓకే, మన వ్యూ ఎనీబడీస్ ఎంత పెద్ద అనలిస్ట్ అయినా వ్యూ కెన్ గో రాంగ్ అనమాట. అందుకే దట్ ఈస్ ద రీజన్ వీ షుడ్ బి మెయింటైనింగ్ స్టాప్ లాస్ అనమాట అండి, రైట్. సో అందుకే మనం స్టాప్ లాస్ అనేది ఎవరైనా కూడా ఎంత అనలిస్ట్ అయినా మీరు న్యూస్లో ఎక్కడ చూసినా స్టాప్ లాస్ అనేది మెన్షన్ చేస్తారు. ఎందుకంటే వ్యూ కెన్ గో రాంగ్ అనమాట అండి, రైట్. ఓకే, సో ప్రస్తుతానికి అయితే కంప్లీట్ బేరిష్గా ఉంది. సో అండ్ నెక్స్ట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి 47757, రైట్. సో సమ్వేర్ ఈ లెవెల్స్ దగ్గర ఒక సపోర్ట్ ఛాన్స్ ఉందన్నమాట అండి. బట్ కానీ సో జనరల్గా ఎంత ఫోర్స్ వచ్చినప్పుడు కొంచెం సైడ్ వేస్ వచ్చినా కూడా ట్రెండ్ కొంచెం ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట అండి. సో ఇంత ఫుల్ బాడీ క్యాండిల్స్ రేరెస్ట్. సో ఫుల్ బాడీ క్యాండిల్ వచ్చినప్పుడు కొంచెం జనరల్గా వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట అండి. నేను
స్లైట్ క్వాంటిటీ పుట్ క్యారీ చేస్తున్నాను. సో ఎందుకంటే కంప్లీట్ ఫుల్ బాడీ క్యాండిల్ డే లో దగ్గర క్లోజ్ అయింది కదా, రేపు ఓపెనింగ్ ఏదైనా ఒక 150 పాయింట్స్ వస్తే ఐ విల్ బి ఎగ్జిటింగ్ అనమాట అండి, రైట్. ఓకే, సో విల్ సి ఏం జరుగుతుందో చూద్దాం. బట్ కానీ యాక్చువల్గా గ్లోబల్ ట్రెండ్కి ఎగెనిస్ట్గా బిహేవ్ చేస్తుంది అనమాట అండి మన మార్కెట్. ఎస్పెషల్లీ యాక్చువల్గా మనం ఏమనుకున్నామండి 1 వీక్ బ్యాక్ తమ్మనేలు కూడా నేను పెట్టడం జరిగింది, స్ట్రాంగ్ లోకల్ మార్కెట్, వీక్ గ్లోబల్ మార్కెట్ అని. బట్ కానీ ఇప్పుడు సినారియో డిఫరెంట్గా ఉంది. సో గ్లోబల్ మార్కెట్స్ చాలా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి, ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్ చాలా వండర్ఫుల్గా క్లోజ్ అయ్యాయి. బట్ మన మార్కెట్స్లో వీక్నెస్ అనేది ఉందన్నమాట అండి. అంటే రీజన్స్ ఫైండ్ అవుట్ చేస్తారు కదా, దానికి రీజన్స్ ఈ 3 రోజుల్లో ఒక 11 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఆవరైపోయిందనమాట అండి. సో అయితే రీజన్స్ ఏం చెప్తున్నారండి, ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది, రైట్. ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది, మేబీ అది రీజన్ అవ్వచ్చు ఇలా, రైట్. రకరకాల రీజన్స్ అనలిస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి, ఓకే. సో దే విల్ బి దేర్ అనమాట అండి. సో అది ఒక రీజన్ అనేది పేపర్లో అది కూడా మీరు చూడొచ్చు అనమాట, రావడం జరిగింది. బట్ అల్టిమేట్గా హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఇన్స్టిట్యూషన్స్ సెల్లింగ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఎఫ్ఐఐస్ దే కెప్ట్ ఆన్ సెల్లింగ్ అండి. వాళ్ళైతే మాత్రం సెల్లింగ్ ఆగట్లేదు. ఆ సెల్లింగ్ ఆగనంత వరకు కొత్త కొత్త హైస్కి మంచి వండర్ఫుల్ మూవ్స్ అని మనం చూడడం ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్ అనమాట, రైట్. ఓకే, మీరు చూడొచ్చు 3668 కోట్లు సెల్ చేశారు, డిఏఎస్ 2300 కోట్లు బై చేశారు అనమాట అండి. అయినా కూడా సో 140 పాయింట్స్ నెగిటివ్గా సో నిఫ్టీ క్లోజింగ్ అనేది అవ్వడం జరిగిందనమాట అండి. అయితే మార్నింగ్ ఆప్షన్ చేంజ్ చూసినప్పుడు అగ్రెసివ్ 49,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ దగ్గర పుట్ సైడ్ అగ్రెసివ్ రైటింగ్ ఉందన్నమాట అండి. ఆల్మోస్ట్ 10 లక్షల కాంట్రాక్ట్లు దే ఆర్ ఫోర్స్డ్ టు వైండ్ అప్ అనమాట. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ వన్ సైడ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదండి. పుట్ రైటర్స్ అంతా కూడా చాలా ఫాస్ట్గా స్క్వేర్ అప్ చేయడం వల్ల మంచి మూవ్ అనేది రావడం జరిగింది డౌన్ సైడ్, అండ్ మంచి పాయింట్స్ కూడా ఇంట్రాడేలో క్యాప్చర్ చేయడానికి అవకాశం వచ్చిందనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్, లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, బేర్ గ్రిప్ ఉందని క్లియర్గా మీకు అర్థమైపోతుంది కదా. నిఫ్టీ 500లో ఆల్మోస్ట్ 415 కంపెనీస్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 50లో 35 కంపెనీలు నెగిటివ్ అనమాట. సో ఇట్ ఇండికేట్స్ అనమాట అండి క్లియర్ కట్గా బేరిష్ గ్రిప్ ఉందనేది మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో హెచ్ఐఎల్ డిక్లేర్డ్ లాస్ అనమాట అండి. ఓకే, నవీన్ ఫ్లోరైన్ డిక్లేర్డ్ లాస్, రైట్. ఎస్ఆర్ఎఫ్ డిక్లేర్డ్ లెస్ ప్రాఫిట్ అనమాట అండి, లాస్ కాదు కానీ ప్రాఫిట్ అయితే తగ్గింది. ఓకే, సో ఇలా రిజల్ట్ సీజన్ అయితే, బట్ చాలా మట్టుకు కంపెనీస్ అయితే మాత్రం కొన్ని వండర్ఫుల్ అవి కూడా ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ డిక్లేర్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అనమాట అండి. ఓకే, బాంబే డైయింగ్ లాస్ నుంచి ప్రాఫిట్ డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్, ఒక ఫినామినా ఏంటంటే టెక్స్టైల్ రిలేటెడ్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ అన్నీ కూడా చాలా స్టాక్స్ పెరిగినాయి అనమాట అండి. ఓకే, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. అండ్ నిన్న కూడా నేను చూడడం జరిగిందనమాట. ఈరోజు కూడా టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్ అవి మొమెంటం ఉందన్నమాట అండి. అండ్ నేను ఇంకొకటి చూసింది ఏంటంటే ఈ రోజు ఏంటంటే ఎఫ్ఎంసీజీ, రైట్, హిందుస్థాన్ యూనిలివర్ కానివ్వండి, మ్యారికో కానివ్వండి, జ్యోతి ల్యాబ్ కానివ్వండి, రైట్, సో ఇమామి కానివ్వండి. సో ఇలాగంటే ఎఫ్ఎంసీజీ నార్మల్ కన్జ్యూమర్ గూడ్స్ మనం రెగ్యులర్ వాడి ఉంటాయి కదా, కన్జ్యూమబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాక్స్ పెరుగుతున్నాయి, అంటే డిఫెన్సివ్స్ పెరుగుతున్నాయి అన్నట్టుగా నేను కొంచెం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో మీరు కూడా స్టడీ చేయండి ఫ్రెండ్స్, రైట్. అండ్ లుపిన్ సంబంధించి వండర్ఫుల్ అండి, రేటింగ్స్ కూడా చాలా బాగా ఇంకా రేటింగ్స్ ఇచ్చారన్నమాట అండి. స్టాక్ అయితే సో కంపెనీ యొక్క రిజల్ట్స్ అయితే చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నాయన్నమాట అండి. ఓకే, సో గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ దే రిపోర్టెడ్ లాస్, ఎక్సెప్షనల్ లాస్, రైట్. ఓకే, సో లాస్ ఒకటి రిపోర్ట్ చేయడం జరిగింది. గుజరాత్ గ్యాస్, రైట్, డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్, రైట్. అరవింద్ స్మార్ట్ స్పేస్, ఓకే, డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్ అనమాట అండి. జిహెచ్సిఎల్ కొంచెం తగ్గిందనమాట, రెవెన్యూ అండ్ ఇన్కమ్ రెండు తగ్గడం జరిగింది. ఓకే, సో ఇలా ఓవరాల్గా రిజల్ట్స్ సీజన్ ఈజ్ సో ఫార్ సో గుడ్, ఓకే అనమాట అండి. రిజల్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, అంత డిసప్పాయింటింగ్ అలాంటి సర్ప్రైజ్లు అయితే ఏమి లేవన్నమాట. అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ అండ్ అదర్ గ్లోబల్ ఇండిసెస్, ఇండియా విక్స్ క్రేజీగా ఈరోజు కూడా ఒక 3-4% దాకా పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ అబౌట్ టు టచ్ 18 లెవెల్ అనమాట అండి. సో ఆల్రెడీ నేను మీకు కొన్ని చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, ఆప్షన్ స్టార్ట్ చేసేసినప్పుడు చాలా రిస్క్ డిఫైన్డ్ తప్ప మీరు ఏం చేసినా విల్ బి ఇన్ ట్రబుల్ అనమాట, రైట్. సో అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఒక లాటరీలాగా రాయేద్దాం, కిందది పైది పుట్టు అంటే లైక్ లాంగ్ స్ట్రాంగిల్ అనమాట అండి. బట్ కానీ సో ఎప్పుడైతే ఈవెంట్ అవుట్కమ్ బయటకు వచ్చిందో ఆటోమేటిక్గా ఐవి క్రష్ అని వస్తుంది అనమాట, విక్స్ సడన్గా డ్రాప్ అయిపోద్ది అనమాట అండి. ఒకవేళ మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినా కూడా చాలా ఎక్కువ వెళ్తే తప్ప, ఫోర్స్ కంటిన్యూ అయితే తప్ప మనకు ప్రాఫిట్స్ రావు, ప్రీమియం అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఈవెంట్ అవుట్కమ్ తర్వాత. ఓకే, అది దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే మన ఆప్షన్ బయింగ్ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించాం ట్రై చేస్తూ ఉంటాం కదా, ఎందుకంటే మన దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రీటైల్ పీపుల్ ఎక్కువ బయింగ్ ప్రిఫర్ చేస్తారు, బట్ ఇన్స్టిట్యూషన్స్ సెల్లింగ్ ప్రిఫర్ చేస్తారు అన్నమాట. అండ్ కొంచెం ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా సెల్లింగ్ చేస్తూ ఉంటారు కదా. బట్ కానీ ఇది సెల్లర్స్ కూడా కొంచెం టఫ్ టైం అండి. సో బయర్స్కి ఎలాగా లిమిటేషన్స్ ఉన్నాయో
సెల్లర్కి ఉన్న లిమిటేషన్ ఏంటంటే అన్లిమిటెడ్ లాస్ పొటెన్షియల్ ఉంది. ఒకవేళ ఈవెంట్ అవుట్కమ్ అటు ఇటు అయితే మాత్రం చాలా విపరీతమైన లాస్ కూడా అవ్వాల్సి ఉంటుంది సెల్లర్స్. అందువల్ల ఇది దృష్టిలో పెట్టుకొని రిస్క్ డిఫైన్డ్ స్ట్రాటజీస్, రైట్? ఇఫ్ ఎట్ ఆల్ లెటర్స్ ఎవరైనా ఆప్షన్స్ సెల్లింగ్ స్ట్రాటజీస్ చేయాలంటే పక్కన హెడ్జింగ్ ఒకటి కంపల్సరీ. హెడ్జింగ్ లేకుండా ట్రేడ్ చేయొద్దు ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చెప్పాను కదండి, ఐ వాజ్ ప్రాఫిటబుల్ అండి. ఎవ్రీ మంత్ ఐ యూజ్ టు మేక్ 2 lakh 3 lakh జాగ్రత్తగా ఐ మేడ్ ప్రాఫిట్ అనమాట. బట్ డిసెంబర్ మంత్లో ఐ పేడ్ హ్యూజ్ ప్రైజ్ అనమాట, రైట్? సో అది ఎంత అడ్జస్ట్ చేసినా అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది అనమాట, రైట్? ఓకే. సో అందువల్ల ఏంటంటే ముందే ప్రిపేర్డ్గా రిస్క్ డిఫైన్ స్ట్రాటజీస్కి వెళ్ళండి ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా చేయాలనుకుంటే. ఓకే అండి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, నాస్డాక్ అండ్ నిన్న కూడా డిస్కస్ చేసాం, దే ఆర్ లుకింగ్ స్ట్రాంగ్ అని చెప్పి మనం అనుకున్నాం కదా. S&P అండ్ డౌ జోన్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి, అండ్ నిక్కాయ్. సో మీరు చూడొచ్చు అనమాట అండి, అన్నీ వెరీ గుడ్ అనమాట. డాక్స్ ఆల్సో ట్రేడింగ్ పాజిటివ్, బట్ మన మార్కెట్స్లో మాత్రం వీక్నెస్ అనేది ఉందన్నమాట అండి. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉండడం జరిగింది, రైట్? బట్ మన మార్కెట్స్ మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయినాయి అనమాట అండి. లుక్ ఎట్ ది స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది, సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, బాగా పడింది. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో ఇట్ రిఫ్లెక్టెడ్ హియర్, రైట్? నేను ఇండివిజువల్ స్టాక్స్ చూసినప్పుడు ఐడెంటిఫై చేశాను అనమాట అండి. ఇక్కడ చూడొచ్చు FMCG ఈజ్ ద లీడర్. ఓకే, FMCG లైక్ హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ చెప్పాను కదండి, ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ సెక్టర్ ఇండెక్స్లో ఏవైతే స్టాక్స్ కాంపోజిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెరిగినాయి అనమాట. ఆటోమేటిక్గా ఇట్ విల్ జంప్, రైట్? అంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ సేఫర్ స్టాక్స్ అనమాట. అంటే గ్యారంటీ, మినిమం గ్యారంటీ స్కీమ్ అంటారు కదా, ఆ టైప్లో ఎలక్షన్స్ అవుట్కమ్ తర్వాత అటు ఇటు ఏమైనా కొంచెం గ్యారంటీ మినిమం ఉండే స్టాక్స్ అనమాట అండి ఇవి. అలాంటివి కొంచెం ప్రిఫర్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ తర్వాత డిఫెన్సివ్స్ ఐటీ అండ్ సో మీకు తెలుసు కదా, ఐటీ FMCG ఆర్ డిఫెన్సివ్స్ అనమాట అండి. సో ఇది చాలా కాలంగా మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో మీకు తెలుసు కదా, నేను చెప్తా ఉంటాను కదండి. ఓకే, సో ఎందుకంటే ఐటీ అనేది కాన్స్టెంట్ అండి. సో కొంచెం ఎకానమిక్ కండిషన్స్ అటు ఇటు ఉండొచ్చు, బట్ క్యాష్ ఫ్లోస్ వాళ్ళకు ఉన్న క్లయింట్స్ అవి సడన్గా ఓవర్ నైట్ మారిపోరు అనమాట. అందువల్ల కొంచెం మినిమం గ్యారంటీ ఉంటుంది కాబట్టి ఐటీని డిఫెన్సివ్స్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ FMCG కూడా కన్జ్యూమర్ లాయల్టీ అంటాం అనమాట. ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్కి అలవాటు అయిన తర్వాత మనమే ఆ ప్రోడక్ట్ గురించి 10 మందికి చెప్తూ ఉంటాం కదా, పలానా షాంపూ బాగుంది, పలానా సబ్బు బాగుంది, పేస్ట్ బాగుంది అని చెప్తూ ఉంటాం కదండి, రైట్? అండ్ దాంతో ఒక అటాచ్మెంట్ తోటి, అందువల్ల ఏంటంటే ₹1 ₹2 ఆ కాస్ట్ ఏదైనా ప్రైస్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా కన్జ్యూమర్ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాడు తెలియకుండా, రైట్? ఓకే, అందువల్ల ఆ బిజినెసెస్ ఏవైతే FMCG బిజినెసెస్ ఉన్నాయో వాటికి మినిమం స్టాండర్డ్ బిజినెస్ అనేది, మినిమం గ్రోత్ అనేది స్టేబుల్గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట, రైట్? అందువల్ల వాటిని డిఫెన్సివ్స్ అంటారన్నమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద లీస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ వచ్చి రియాలిటీ అనమాట అండి. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, మెటల్స్ అండ్ PSU బ్యాంక్, స్మాల్ క్యాప్ ఇవన్నీ కూడా అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. ఓకే అండి. సో ఓవరాల్గా స్క్రీన్ అంతా రెడ్ ఎక్సెప్ట్ దట్ డిఫెన్సివ్ ఏవైతే 2 సెక్టర్స్ నేను చెప్పానో ఆ 2 సెక్టర్స్ తప్ప మిగతా అన్నీ కూడా నెగిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, రైట్? అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, సో ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను కదా, సో వన్ ఆఫ్ ద స్టాక్ ఐడియాస్ వచ్చి ఫర్ స్టడీ పర్పస్ అనమాట అండి. ఇంకా అది బ్రేక్అవుట్ అది అవ్వలేదు, బట్ ద హ్యూజ్ గ్యాప్ అప్ అనమాట అండి. సో ప్రైస్ 430 నుంచి డైరెక్ట్ జంప్ 460, అంటే ₹30 డైరెక్ట్ జంప్ అనమాట అండి. సో తర్వాత కూడా లుక్ ఎట్ దిస్ క్రేజీనెస్, రైట్? ఇంత హ్యూజ్ గ్యాప్ తర్వాత కూడా మొమెంటం కంటిన్యూ అయిందనమాట అండి. స్టాక్ వండర్ఫుల్గా సో 10% దాకా పెరిగింది, మీరు చూసారు కదా. సో అయితే ఇంత ఫోర్స్ వచ్చింది, ఇంత బయింగ్ వచ్చింది, వాల్యూమ్ వచ్చింది కదా. సో దీనికి ఇంతంత వాల్యూమ్ వచ్చినప్పుడు కొంచెం కంటిన్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక నైస్ ప్యాటర్న్, రైట్? సో ఉమారెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేయండి. ఉమారెడ్డి గారు సో ఈజ్ వన్ ఆఫ్ ది రెగ్యులర్ యాక్టివ్ పార్టిసిపెంట్ అనమాట అండి. రియల్ అప్రిషియేట్ ఈజ్ ఇంట్రెస్ట్ అనమాట. ఐ రిక్వెస్ట్ ఆల్ అదర్స్ ఆల్సో. ఈ ప్యాటర్న్ ఏంటి, ఎందుకంటే మనమే ఛానల్ టిప్స్ ప్రొవైడ్ చేయడం గురించి కాదు, ఇదేమి ఓన్లీ బై సెల్ హోల్డ్ రికమెండేషన్ ఏది కాదనమాట నా తరపు నుంచి. ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకుని మనం ఎలా కొంత ఐడెంటిఫై చేయొచ్చు, లేదా ఫండమెంటల్స్ బట్టి కొంచెం ఎలా మనం కొంత ఐడియా డ్రా చేయొచ్చు అని దాని గురించి మాత్రం మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట అండి. ఓకే, సో అందువల్ల కామెంట్స్లో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అందరూ కూడా సో ఈ ప్యాటర్న్ ఏంటనేది కొంచెం కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కరెక్ట్గా నెక్ లైన్ దగ్గర ఉందన్నమాట అండి. సో ఆ నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే కనుక, బ్రేక్అవుట్ అయ్యే వాల్యూమ్ వస్తే కనుక సో నేను అప్పుడు పొజిషన్ తీసుకుంటాను అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ హోల్డింగ్ ఎనీ పొజిషన్ అనమాట అండి. బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయిన తర్వాత సో మేబీ ఐ విల్ యాడ్ అనమాట, రైట్? ఓకే అండి. సో ఈ ప్యాటర్న్ ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా అనదర్ FMCG లాంటిది ఇది కూడా, రైట్? సో కన్జంప్షన్ రిలేటెడ్ అనమాట. బట్ కానీ లుక్ ఎట్ దిస్ క్రేజీ మూవ్స్ అనమాట. ఈ మధ్యన రోజు ఇలాగ అవుతున్నాయి. లాస్ట్ టైం ఐ థింక్ ఓరియంట్ సిమెంట్ సేమ్ స్ట్రక్చర్ అండి, వండర్ఫుల్గా ఇంట్రాడేలో మంచి బయింగ్ వస్తుంది, బట్ కానీ క్యాండిల్ టువర్డ్స్ ఎండ్ ఫిజిల్ అయిపోతుంది అనమాట అండి. అందువల్ల ఏంటంటే వెయిట్ ఫర్ ఇట్, లెట్ ఇట్ గో
కొంచెం హై వెళ్ళిన తర్వాత సో ఈరోజు హై బ్రేక్ అయిన తర్వాత మేబీ డబల్ బాటమ్ డబ్ల్యూ ఫార్మేషన్ కన్ఫర్మేషన్ కింద మనకు వస్తుంది అనమాట అండి. అప్పుడు యూ కెన్ కన్సిడర్ అనమాట, రైట్. సో బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం ఈ విక్ క్యాండిల్ ప్రైస్ డైరెక్షన్ అనేది కొంచెం వీక్నెస్ సైడ్ వేస్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. జస్ట్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయండి మీరు కూడా. సో అబ్జర్వ్ చేయండి. అండ్ సో ఇప్పుడు దాకా స్ట్రక్చర్ కొంచెం లోయర్ హై లోయర్లో ఉన్నది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ప్రైస్ స్ట్రక్చర్లో కొంచెం చేంజ్ అనేది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఓవరాల్గా సో ప్రైస్ స్ట్రక్చర్ అయితే లోయర్ హై లోయర్లో ఉంది కదండి, అది కొంచెం చేంజ్ ఇక్కడ, రైట్. సో చేంజ్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా ఎవరైనా రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.